తను ఏం ఎక్కడన్నా పరిగెత్తుకొని ఏమన్నా కొత్త కొత్త పరికరాలు ఏమన్నా తెచ్చుకోవడానికి తెలియదా? తన దగ్గర ఏం లేదని భయపడిందా? ఏమి లేదు. అక్కడ తనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని ఉపయోగించి, తన చేతిలో ఉన్న వాటిని ఉపయోగించి, నీకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను మాత్రమే ఉపయోగించి, నీ దగ్గర లేని దాని గురించి దేవుడు ఎప్పుడు కూడా అడగడు. ఎంతో మంది మందిరంలో దేవుడు కూర్చొని ఉన్నప్పుడు అందరూ వచ్చి ధనవంతులు ఎంతెంతో వాళ్ళ బంగారము వాళ్ళ కానుకలు ఇస్తా ఉన్నారు. కానీ విధవరాలు ఇచ్చినటువంటి 2 కాసులు మాత్రమే ఘనంగా చెప్పుకోబడుతున్నాం కదా. మనం ఈ దినాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే తన దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసింది. ఈ నా దగ్గరనే 2 రూపాయలు, ఈ 2 రూపాయలు అయితే తర్వాత కూడా నేనట బతకాలి అనుకుందా? అనుకోలేదు. తన దగ్గర ఉన్నది 2 రూపాయలు మొత్తం ఇచ్చేసింది. ఇక్కడ ఈమె కూడా ఈయనది ఈ టైంకి వచ్చి నా దగ్గర ఒక కత్తి లేదు, బల్యం లేదు, ఏమి లేదు, నేను ఇక్కడ ఎందుకు చంపాలనుకోలేదు. ఏదైతే గుడారంలో ఆమె నివసిస్తుందో సుత్తితో తీసింది, ఆ మేకును తీసి కడతలో దిగగొట్టింది, అతన్ని చంపేసింది. మనం కూడా సుత్తి దేనికి సాదృశ్యం? సుత్తి వంటిది ఏంటి కదా. యేసయ్య మాట జీవపూట పరముకున